హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి మరియు ఏపీ డిఎస్సి మరియు టెట్కి సంబంధించిన బయాలజికల్ సైన్స్ కంటెంట్ని ఇప్పుడు మనము చూద్దాం. బయాలజికల్ సైన్స్, బాటనీ మరియు జువాలజీకి సంబంధించిన 8, 9 మరియు 10వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్ల నుంచే ఈ నోట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. పాయింట్ టు పాయింట్ ముఖాముఖిగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు టోటల్ కంటెంట్ అంటే బయాలజికల్ సైన్స్లో ఉన్న 8, 9, 10 తరగతులలో కూడా ఉన్న కంటెంట్ని టోటల్ చెప్పడం జరుగుతుంది. ఒక 2-3 క్లాసెస్లో పాయింట్ టు పాయింట్ మీకు తొందరలో వివరించడానికి చూస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ 8వ తరగతి సిలబస్లో చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్రం, సైన్స్ మన చుట్టూ ఉన్న ప్రాకృతిక అంటే భౌతిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న ఆధారాలు, సౌకర్యాలతో మనం చేసే ప్రయత్నాలనే విజ్ఞాన శాస్త్రం అని అంటాం. విజ్ఞాన శాస్త్రం అనే పదం సైన్సియా లేదా సియం అనే లాటిన్ భాష నుండి ఉద్భవించింది. ఇక్కడ నుంచి సైన్సియా అనే లాటిన్ భాష నుంచి సైన్స్, విజ్ఞాన శాస్త్రం ఉద్భవించింది. విజ్ఞాన శాస్త్రం అంటే చేయడం, సైన్సియా అంటే జ్ఞానం అని అర్థం. ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రంలో చేసిన ప్రయోగాల ఫలితంగా నేడు విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అనేక మంది శాస్త్రవేత్తల వల్ల ఈ సైన్స్ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందిందని అంటున్నారు. అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రం మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగపడుతుంది. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి వలన కలిగే ప్రయోజనాలు ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా ఉపయోగిస్తారు. ఉదాహరణగా ఆవరణ శాస్త్రం ఈకాలజీ, శిలాజ శాస్త్రం పెలియాంటాలజీ, ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ, భూ విజ్ఞాన శాస్త్రం జియాలజీగా ఎన్నో శాస్త్రాలు మనము అభివృద్ధి పథంలో చూస్తున్నాము. అలాగే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఈ సైన్స్ డెవలప్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏందో చూద్దాం. ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు, పండ్ల మొక్కలు కనుగొనడం ద్వారా తక్కువ ధరలో అందరికీ పోషకాహారం అందించి ఆరోగ్యమైన సమాజాన్ని రూపొందించగలుగుతున్నాం. వంశపారపర్యంగా సంభవించే రోగాలకు అరికట్టడంలో జన్యుశాస్త్రం, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా అంటే జన్యుశాస్త్రం ఉపయోగపడుతుంది. వ్యాధులను గురించి అంటే పాథాలజీ ముందే తెలుసుకోవడానికి పాథాలజీ, వ్యాధి లక్షణ శాస్త్రం ఉపయోగపడుతుంది. రోబోటిక్స్ వైద్యం అందుబాటులోకి వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద సర్జరీని కూడా ఈజీగా చేయగలుగుతున్నాం. అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి ఉపగ్రహాలు, జెట్ విమానాలు అందుబాటులోకి వచ్చాయి. శస్త్రచికిత్సలు చేయడంలో అధునాతన పరికరాలు తయారు చేశారు. సంకరజాతి ఆహార ధాన్యాల ద్వారా అధిక దిగుబడులు సాధించారు. శాస్త్ర అభివృద్ధికి దోహదం చేసిన వివిధ శాస్త్రవేత్తలు, వాటి ఆవిష్కరణలు చూద్దాం. సర్ రొనాల్డ్ రాస్ మలేరియా పైన పరిశోధనలు నిర్వహించాడు. మలేరియాను కలిగించే ప్రోటోజోవా పరాన్నజీవి ప్లాస్మోడియం వైవాక్స్ అని నిరూపించారు. ఈ వ్యాధి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపింపజేసేది ఆడా ఎనఫిలస్ దోమా అని 1897 ఆగస్టు 20న నిరూపించారు. ఈ రోజునే మలేరియా డేగా, ఆగస్టు 20ని మలేరియా డేగా జరుపుకుంటాము. సర్ రొనాల్డ్ రాస్ ఇతడికి 1902లో నోబెల్ బహుమతి వచ్చింది. వైద్య శాస్త్రంలో
మొదటి నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందంటే సర్ రొనాల్డ్ రాస్. లూయిస్ పాస్చర్, ఇతడు రేబీస్ వ్యాధికి మందును కనుగొన్నాడు. రేబీస్ వ్యాధి ఎలా వస్తుందంటే కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి వస్తుంది. అలాగే లూయిస్ పాస్చర్ ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా, పక్షుల్లో వచ్చే ఆంథ్రాక్స్ వ్యాధి కూడా మందును వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర విభాగం మరియు పరిశీలించే అంశాలు చూద్దాం. భౌతిక శాస్త్రం ఫిజిక్స్ పదార్థాల భౌతిక స్థితిలో అయిన చలనం, కాలం, గురుత్వాకర్షణ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తుంది. ఏదంటే ఫిజిక్స్. రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ పదార్థాల నిర్మాణం, ధర్మాలు, ప్రతిచర్యల గురించి ఇది స్టడీ చేస్తుంది. వృక్షశాస్త్రం బొటానీ అంటే బాటనీ మొక్కల నిర్మాణం, పెరుగుదల మొదలైనవి దాని గురించి అధ్యయనం చేస్తుంది. జంతు శాస్త్రం జూలాజీ అంటే వివిధ జీవరాశుల నిర్మాణం, అలవాట్లు, ఆవాసాల వర్గీకరణ గురించి అధ్యయనం చేస్తుంది. అలాగే ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటి గురించి అధ్యయనం. భూ విజ్ఞాన శాస్త్రం జియాలజీ అంటే భూమి యొక్క నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు మరియు భూమి లోపల ఉండే శిలల గురించి ఈ భూ విజ్ఞాన శాస్త్రం తెలుపుతుంది. వ్యవసాయ శాస్త్రం అగ్రోనమీ పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం గురించి. శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ వచ్చేసి జీవుల శరీర నిర్మాణాలు, పనిచేసే విధానాల గురించి తెలియజేస్తుంది. మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ అంటే ప్రాచీన ఆధునిక మానవుల యొక్క జీవన విధానాలు. సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ అంటే బ్యాక్టీరియాలు, వైరస్లు మరియు ఇతర చిన్న జీవుల గురించి కూడా ఇది అధ్యయనం చేస్తుంది. జీవ సాంకేతిక శాస్త్రం బయో టెక్నాలజీ వచ్చేసి జన్యుపరమైన అంశాలు, నూతన వంగడాలు, మందుల ఉత్పత్తి గురించి తెలియజేస్తుంది. కీటక అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ కీటకాల లక్షణాలు మరియు ఉపయోగాల గురించి తెలియజేయడం జరుగుతుంది. పక్షుల అధ్యయనం ఆర్నిథాలజీ అంటే పక్షులు వాటి జీవనాధారాల గురించి, జీవన విధానాలు, వలసల గురించి తెలియజేయడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ అంటే మానవుల ప్రవర్తన, మానసిక స్థితి గురించి తెలియజేయడం జరుగుతుంది. సిస్మాలజీ అంటే భూకంపాల గురించి. వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అంటే వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించడం మరియు వాటి గురించి స్టడీ చేయడం జరుగుతుంది. శిలాజ శాస్త్రం పెలియాంటాలజీ అంటే వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించి. ఆవరణ శాస్త్రం ఇకాలజీ అంటే పర్యావరణ వ్యవస్థ గురించి తెలియజేయడం జరుగుతుంది. రోగ లక్షణ శాస్త్రం పాథాలజీ అంటే వివిధ రకాల వ్యాధులు, వాటి కారణాల గురించి తెలియజేస్తుంది. వాతావరణ శాస్త్రం అనగా మెటీరాలజీ వాతావరణంలోని భౌతిక, రసాయన గతిశీలతలు మరియు భూమి, సముద్రాలు, పవనాల యొక్క ప్రభావాల గురించి తెలియజేస్తుంది. జన్యుశాస్త్రం జెనెటిక్స్ అంటే జన్యువుల సమాచారం గురించి. అలాగే పరిణామ శాస్త్రం ఎవాల్యుయేషన్ అంటే జన్యువుల యొక్క సమాచారం గురించి, జీవుల పరిణామ క్రమం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కణం జీవుల మౌలిక ప్రమాణం. కణం సెల్. కణం అనేది జీవుల యొక్క మౌలిక ప్రమాణంగా పేర్కొంటాం మనం. ఏ జీవి అయినా సరే కణంతోనే మొదలవుతుంది. పుట్టుక కణంతోనే మొదలవుతుంది. భూమి యొక్క సుందరమైన ప్రదేశం. భూమిపై అనేక జీవులు నివసిస్తున్నాయి. చిన్న మాస్ మొక్క నుండి అతిపెద్ద కానిఫరస్ మొక్క వరకు కూడా, చిన్న బ్యాక్టీరియా నుంచి అతిపెద్ద నీలి తిమింగలం వరకు, బ్లూ వేల్ వరకు కూడా కణంతోనే నిర్మితమవుతాయి. 350 సంవత్సరాల పూర్వం మన చుట్టూ ఉన్న సూక్ష్మజీవుల గురించి ఎవరికీ తెలియదు. సూక్ష్మజీవ ప్రపంచాన్ని వర్ణించి వివరించిన శాస్త్రవేత్తల ప్రముఖులు ఆదినాసియన్ కిర్చెర్ ఒకరు, జాన్ స్వామర్డామ్ ఒకరు, అంటోనీ వాన్ లీవెన్హుక్, రాబర్ట్ హుక్. ఈ 4 శాస్త్రవేత్తలు 350 సంవత్సరాల క్రితమే వీటి గురించి అంటే దాదాపుగా ఒక 100 సంవత్సరాల క్రితమే వీటి గురించి శాస్త్రవేత్తలు
వివరించడం వాళ్ళని కనుగొనడం జరిగింది. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ 1632-1723 సంవత్సరాల కాలంలో ఉన్న శాస్త్రవేత్త. మొదటిసారిగా 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్ ప్రోటోజోవాలను పరిశీలించాడు. ఎర్ర రక్త కణాల లాంటి సజీవ కణాలను, నీటి బిందువులలో చలిస్తున్న ప్రాణులను పరిశీలించాడు. మైక్రోస్కోప్ను రూపొందించి ఆంటోనీ వాన్ లీవెన్హుక్ మైక్రోస్కోప్ను రూపొందించి అనేక సజీవ మరియు నిర్జీవ అంశాలను పరిశీలించాడు. రాబర్ట్ హుక్ కణం యొక్క ఆవిష్కరణ. ఇతను బ్రిటన్కి చెందినవాడు. ఇతడు బెండు ముక్క చెట్టు మెత్తని కాండం నుంచి ఒక పలుచని కూరను తీసుకొని దానిని తాను తయారు చేసిన సూక్ష్మదర్శిలో పరిశీలించాడు. బెండు ముక్కలోని కణాలు తేనె పట్టులా ఉండే చిన్న ఖాళీ గదులాగా ఉండడాన్ని గమనించాడు. అతడు ఈ ఖాళీ గదులను సెల్, కణం అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో సెల్ అంటే చిన్న గది. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. ఫెలిస్ ఫాంటానా అనే శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్ కంటే ముందుగానే 18వ శతాబ్దంలో జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళ కణాల కేంద్రకాన్ని చూశారు. కేంద్రకం అనేది కణంలో అంతర్భాగమని తెలియజేసింది మాత్రం బ్రౌన్ గారే. రాబర్ట్ బ్రౌన్ గారే. కనుగొన్న విధానం. ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మ కణాలు పరిశీలిస్తున్నప్పుడు కణంలో చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్కల్లాంటి ప్రదేశాన్ని గుర్తించాడు. ఇటువంటి గుండ్ర నిర్మాణాలు మిగతా కణాలలో కూడా పరిశీలించాడు. రాబర్ట్ బ్రౌన్ ఈ నిర్మాణాలు కణంలో అంతర్భాగమని భావించాడు. కణాన్ని కనుగొన్న 108 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే ఇది జంతు కణం, ఇది వృక్ష కణం. మరియు ఇది జంతు కణం. జంతు కణంలో చూసుకున్నట్లయితే సామాన్యంగా ఇందులో కేంద్రకం గుండ్రంగా ఉంది. కేంద్రకం అనేది లయరంభకారంగా ఉంది. అలాగే దీనిపైన ఒకటే త్వచం ఉంది. దీనిపైన 2 పొరలు ఉన్నాయి. అవి కణ కవచం మరియు కణ త్వచం. ఇందులో కణ కవచం ఉండదు. జంతు కణంలో కణ కవచం ఉండదు. మనం నెక్స్ట్ చూద్దాం. జంతు కణం మరియు వృక్ష కణం పరిశీలించినట్లయితే జంతు కణంలో హరిత రేణువులు ఉండవు. హరిత రేణువులు ఉంటాయి. ఈ వృక్ష కణంలో హరిత రేణువులు ఉండడం వల్ల అవి ఆహార పదార్థాలను సూర్యరశ్మిని తీసుకొని ఆహార పదార్థాలను కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను సంపాదిస్తుంటాయి. అలాగే కణ కవచం ఉండదు. కణ కవచం ఉంటుంది. కేంద్రకం మధ్యలో ఉంటుంది. కేంద్రకం పరదీయంగా ఉంటుంది ఒక పక్కకు. కణం గుండ్రంగా ఉంటుంది. కణం దీర్ఘ చతురస్రాకారంలో వృక్ష కణంలో ఉంటుంది. ఇది డిఫరెన్స్. కణ కవచం ఉండదు. ఇది జంతు కణంలో కణ కవచం ఉండదు. కణ కవచం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వృక్ష కణంలోని నిర్మాణాలు ఏం చూద్దాం. కణ త్వచం. ఫస్ట్ ఏముంటుంది? కణ త్వచం, సెల్ మెంబ్రేన్. కణాల చుట్టూ ఉన్న పొరను కణత్వచం అంటారు. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచం కొన్ని పదార్థాలకు మాత్రమే పారగమ్యతను చూపిస్తుంది. అంటే కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి పోనిస్తున్న తర్వాత కొన్ని పదార్థాలను అడ్డుకుంటుంది. కణ కవచం, సెల్ వాల్. కణాల త్వచం పైన గల పొరను కణ కవచం అంటారు. ఇది కేవలం వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది. కణ కవచం అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది. ఇది కణానికి పటుత్వాన్ని ఇస్తుంది, గట్టిదనాన్ని ఇస్తుంది మరియు బలాన్ని కూడా ఇస్తుంది. కేంద్రకం, న్యూక్లియస్, లేదా దీన్ని మనము నియంత్రణ గది అంటాం. కణంగాల విధులను నియంత్రించే దానినే కేంద్రకం అంటారు. కేంద్రకం అంటే ఒక బ్రెయిన్ లాగా అన్నట్టు. ఇది జంతు కణాలలో మధ్యలో ఉంటుంది. వృక్ష కణంలో ఒక పక్కకు ఉంటుంది. జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది మరియు జీవ లక్షణాలను నిర్ధారిస్తుంది. కణ విభజనలో ప్రధాన పాత్ర పోషించేది మాత్రం కేంద్రకం. కణ విభజన. కణ ద్రవ్యం, సైటోప్లాజం అంటే కణత్వచానికి కేంద్రకానికి మధ్య జిగురు లాంటి ప్రదేశాన్ని కణ ద్రవ్యం అంటారు. కేంద్రకానికి మరియు కణత్వచానికి
మధ్య జిగురు లాంటి పదార్థాన్ని ఏమంటామంటే మనం కణద్రవ్యం అంటాం. ఇది ఒక విజాతీయ పదార్థం, హెటరోజినస్ సబ్స్టెన్స్. దీనిలో కణత్వచంతో కూడిన నిర్మాణాలు ఉంటాయి. వీటిని కణంగాలు అంటాం మనం. వీటిలో కణత్వచంతో కూడిన నిర్మాణాలు ఉంటాయి. వాటిని సెల్ ఆర్గాన్స్ అంటాం, కణాంగాలు అని పిలుస్తాం. వీటిలో వివిధ రసాయనాలు కూడా ఉంటాయి. కణంలో వేరు విధులను నిర్వర్తిస్తాయి. కణాలలో వైవిధ్యం ఏంటో చూద్దాం. ప్రకృతిలో మిలియన్ల కొద్ది జీవరాశులు ఉన్నాయి. వీటిలోని కణాలు ఆకారం, పరిమాణం, సంఖ్యలో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఏకకణ జీవులు. ఒకే కణంతో నిర్మితమైన జీవులను ఏకకణ జీవులు అంటాము. ఎగ్జాంపుల్ పారామీషియం, అమీబా, క్లామిడో, మోనస్, ఈకోలై అంటే ఈర్షరిషియా కోలై. ఈ ఈర్షరిషియా కోలై మానవుల యొక్క ప్రేగులో చిన్న ప్రేగులో ఉంటుంది, పెద్ద ప్రేగులో ఉంటుంది. ఇది B12 విటమిన్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది హానికరం కానీ ఏకకణ జీవి ఈర్షరిషియా కోలై. వీటిలో ఒకే కణం ఆహార సేకరణ మరియు శ్వాసక్రియ, విసర్జన క్రియ, పెరుగుదల, ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ నిర్వర్తిస్తుంది. అమీబాకు స్థిరమైన ఆకారం ఉండదు. తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం వలన తన ఆకారాన్ని మార్చుకుంటుంది. బహుకణ జీవుల గురించి చూద్దాం. బహుకణ జీవులు మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులనే బహుకణ జీవులు అంటాం. వీటిలో ఒక్కొక్క కణం ఒక్కొక్క జీవక్రియను నిర్వహిస్తుంది. ఉదాహరణ మానవుడు అనేక కణాలతో నిర్మితమైన బాడీ, అలాగే కుందేలు ఎగ్జాంపుల్గా. బహుకణ జీవులలో కణాలకు ఉదాహరణ రక్త కణాలు, నాడి కణం. కణాల ఆకారాల్లో పరిమాణంలో పోలికలు ఉండవు. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. IMP క్వశ్చన్ ఏంటంటే ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. అన్ని జంతువులకెల్లా పొడవైన కణం నాడి కణం. కణాలన్నీ వాటి ప్రత్యేక విధుల ద్వారా గుర్తించబడతాయి. సజీవులలో కణాలు పరిమాణంలో చాలా చిన్నవి. ఇవి 1 మైక్రాన్ నుండి 1 సెంటీమీటర్ వరకు కూడా ఉండవచ్చు. చాలా కణాలను వాటి కంటితో చూడలేము. వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. అతి చిన్న బ్యాక్టీరియా కణాలు 0.1 నుండి 0.5 మైక్రాన్స్ వరకు ఉంటాయి. మానవుని కాలేయ పరిమాణ మూత్రపిండాల కణాలు 20 మైక్రాన్ నుండి 30 మైక్రాన్ వరకు ఉంటాయి. ఇక్కడ మైక్రాన్ ఏంది, యూనిట్స్ ఏంటంటే కింద కొన్ని యూనిట్స్ వాటి పరిమాణం ఇచ్చారు చూడండి. ఆస్ట్రిచ్ అంటే ఉష్ణ పక్షి గ్రుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. దాని పరిమాణం 17 సెంటీమీటర్ ఇంటూ 18 సెంటీమీటర్ ఉంటుంది. కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ నాడి కణం సమాచారాన్ని బదిలీ చేయడం. జీవి యొక్క పరిమాణం జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కావున కణం యొక్క పరిమాణం మీద కాదు. నెక్స్ట్ సూక్ష్మజీవుల ప్రపంచం 1 టాపిక్ చూద్దాం. 8th క్లాస్. ఇది మేము పాయింట్ టు పాయింట్ తయారు చేసిన ఒక బుక్ నుంచి 8th క్లాస్ 9th 10th నుంచి పాయింట్ టు పాయింట్ తయారు చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు 8th క్లాస్ బుక్లో సూక్ష్మజీవులు 1, సూక్ష్మజీవుల ప్రపంచం 2 వచ్చేసి 9th లో ఇలా మీకు సింపుల్గా ఇక్కడ మీకు సింపుల్గా పాయింట్లు అనిపిస్తుండొచ్చు. తర్వాత 9th లో ఇదే టాపిక్ కొనసాగింపు ఉంటుంది. తర్వాత 10th లో కూడా కొనసాగింపు ఉంటుంది. కాబట్టి మీకు ఈజీ నుంచి హార్డ్ వరకు 8th నుంచి 10th వరకు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు బేసిక్ నుంచి హై దాకా చూడండి. ఇదే సూక్ష్మజీవుల ప్రపంచం 10th లో ఉంటుంది, 9th లో కూడా ఉంటుంది. సూక్ష్మజీవుల ప్రపంచం. ఈ సూక్ష్మజీవులు అనేది ఈ కాలంలో ప్రతి సూక్ష్మజీవుల వల్లనే ఆహార పదార్థాలు కావచ్చు పాడవడం. కొన్ని సూక్ష్మజీవులు మంచి ఉంటాయి, కొన్ని చెడు చేస్తాయి. కాబట్టి అవి ఏందో చూద్దాం మనం. గోరువెచ్చని పాలలో కొద్దిగా మజ్జిగ కలపడం. ఉదయం నిద్రలో కాగానే అది దుర్వాసన కావచ్చు లేదా పెరుగుగా మారవచ్చు. ఆహార పదార్థాలన్నీ నిల్వ ఉంచితే పాడవడం. పైన పేర్కొన్న మార్పు లాంటి కారణం సూక్ష్మ జీవులు. 400 సంవత్సరాల క్రితం ఇలాంటి మార్పుల గురించి ఆలోచించారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సూక్ష్మజీవులు అత్యంత శీతల వేడి ప్రాంతాల్లో జీవించగలవు.
గాలి, నీరు, నేలలు కూడా ఉంటాయి. సూక్ష్మజీవుల ఆవిష్కరణ ఆంటోనీ వాన్ లీవెన్హూక్. సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ 1674వ విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. ఆంటోనీ వాన్ లీవెన్హూక్ కుంట నీటిని తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని కింద పరిశీలించి సూక్ష్మజీవులను కనుగొనడంలో నూతన ఒరవడిని సృష్టించాడు. ఒకే కటకం ఉన్న సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఇది వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. లీవెన్హూక్ తాను రూపొందించిన మైక్రోస్కోప్ కింద అనేక అంశాలు పరిశీలించాడు. 1678లో ఈ పరిశీలనలు సూక్ష్మదర్శిని కనుగొనడానికి తోడ్పడ్డాయి. ఇతడు వీటికి ఎనిమాన్యూల్స్ అంటే కాలి చెప్పు అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత కాలంలో వీటికి బ్యాక్టీరియా అని పేరు పెట్టాడు. తర్వాతి కాలంలో ఆయా జీవులకు వేరు పేర్లు పెట్టడం జరిగింది. సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే చూడగలిగే జీవులను సూక్ష్మజీవులు అంటాము. సూక్ష్మజీవులు అతి తక్కువ మరియు అతి ఎక్కువ ఉష్ణోగ్రతలను జీవించగలవు. సూక్ష్మజీవుల సమూహాలు 5 రకాలు: ప్రోటోజోవాలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, సూక్ష్మ ఆర్థ్రోపోడాలు. ప్రోటోజోన్ల గురించి చూసినట్లయితే ఇవి భూమిపైన మొదటగా ఆవిర్భవించిన జీవులు. అమీబా, పారామీషియం, వర్టిసెల్లాస్టర్ జీవులు. శైవలాలు వచ్చేసి ఆల్గేస్, స్పైరోగైరా, కార వంటి శైవలాలను కంటితో చూడవచ్చు. నీటిలో ఉండే శైవలాలను చాలా వరకు కంటితో చూడలేము. నీటిలో పెరిగే శైవలాల వల్ల నీటికి పచ్చదనం అనేది వస్తుంది. శైవలాలే వాతావరణంలోని ప్రాణవాయువును సగం వరకు ఉత్పత్తి చేస్తాయి. ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటమ్స్, స్పైరులైనా, ఇడిగోనియం, సెరాటియం మరియు కార వంటి శైవలాలు. శిలీంధ్రాలు వచ్చేసి వర్షాకాలంలో చిన్న చిన్న గొడుగు లాంటి నిర్మాణాలు, కుళ్ళిన పదార్థాలపైన రొట్టె మరియు కారలపైన బూజు వంటి నిర్మాణాలు, పొలంలోని గడ్డి మధ్యలో కుళ్ళిన దుంగలపైన మెలుస్తాయి. అప్పుడప్పుడు చెట్ల కాండలపైన తెల్లటి మచ్చ లాంటి ఆకారాలు ఏర్పడతాయి. ఇవే శిలీంధ్రాలు. పై విధంగా జరగడానికి కారణాలు శిలీంధ్రాలు. ఎగ్జాంపుల్ వచ్చేసి పెన్సిలియం, బ్రెడ్ మాల్ట్, రైస్ బస్, తర్వాత ఆస్పర్జిల్లస్. బ్యాక్టీరియాను సాధారణంగా సూక్ష్మదర్శిని కింద చూడలేము. బ్యాక్టీరియాను మజ్జిగ, పెరుగు, నాలుకపై ఉండే పాచి, నేలలోను, చెట్ల కాండం పైన, చర్మం మీద, చంకలోను అనేక ప్రదేశాల్లో చూడవచ్చు. ఉదాహరణ కోకై బాసిల్లస్, లాక్టోబాసిల్లస్. నోట్: మన చర్మం పైన కూడా కొన్ని బ్యాక్టీరియాలు పెరుగుతాయి. వీటిలో కొన్ని రోగాలు కలుగజేస్తాయి, కొన్ని సహజీవనం చేస్తాయి. మన శరీరం లోపల కూడా రకరకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. మన జీర్ణ వ్యవస్థలో ఉండే ఈషెరిషియా ఈకోలై అంటాం దాన్ని. బ్యాక్టీరియాల సమూహాన్ని ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియాలో ఉండని చోటు లేదు. అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలను జీవిస్తాయి. హైడ్ ఏ షుల్ట్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర ప్రాంతాన థియోమార్గరిటా నమీబియాన్సిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇది దాదాపు 0.75 మిల్లీమీటర్ ఉంటుంది. దీన్ని మనం కంటితో చూడవచ్చు. సూక్ష్మ ఆర్థ్రోపోడాలు. ఆర్థాస్ అంటే అతుకులు, పోడాస్ అంటే కాళ్ళ అని అర్థం. నేల సారాన్ని పెంచడానికి కొన్ని రకాల సూక్ష్మ ఆర్థ్రోపోడా జీవులు అవసరం. ఇవి జీవ పదార్థాన్ని కుళ్ళిపోయేలా చేస్తాయి. సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. కొన్ని రకాల సూక్ష్మ ఆర్థ్రోపోడాలు మన చర్మం, కనురెప్పల మీద ఉంటాయి. పరుపులలో, దుప్పటిలో కూరుంటాయి. ఎగ్జాంపుల్ సైక్లాస్, డాప్సియా, గజ్జి క్రిమి, కనురెప్ప క్రిమి. సూక్ష్మజీవులు కావు కానీ అతి చిన్న సూక్ష్మ పరిమాణం ఉండే కీళ్లతో కూడిన కాళ్ళున్న జీవులు. కొన్ని చర్మ వ్యాధులను కలుగజేసే ఉదాహరణ స్కేబీస్, గజ్జిని. మృత్తికలో ప్రోటోజోవా, శిలీంధ్రాలు, సూక్ష్మ ఆర్థ్రోపోడా మొదలైన సూక్ష్మజీవులు ఉంటాయి. 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న పై పొరలో 5/2 టన్నుల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి.
క్రిమి సంహారక రసాయనాలు అధికంగా వాడడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. తర్వాత సూక్ష్మజీవుల ప్రపంచం 2 అనే టాపిక్ చూద్దాం. 8th క్లాస్ బైది 8th క్లాస్ సిలబస్. సూక్ష్మజీవులు నేలలో, నీటిలో, గాలిలో, మొక్కలకు, జంతువుల శరీరం పైన మరియు లోపల ఉంటాయి. వీటిలో కొన్ని మనకు హాని చేస్తాయి, మరికొన్ని మంచి చేస్తాయి. ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి చూద్దాం. మైక్రోబ్స్. ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి చూద్దాం. కొన్ని సూక్ష్మజీవులు బ్రెడ్, ఇడ్లీ, దోశ, కేక్, పెరుగు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు వ్యాధులను నయం చేయడానికి కావలసిన మందులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు రైతు నేస్తాలుగా పనిచేస్తాయి. కిణ్వనం. చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియనే కిణ్వనం అంటాం. చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియనే మనము కిణ్వనం లేదా ఫర్మెంటేషన్ అంటాం. ఈ ప్రక్రియను ఆల్కహాలు, వైన్, బీర్, రమ్ మరియు ఎసిటిక్ యాసిడ్ తయారీలో ఉపయోగిస్తారు. వీటి తయారీ కోసం సహజ చక్కెరలు కలిగిన వరి, బార్లీ, గోధుమ, ద్రాక్ష రసాలలో ఈస్టును పెంచుతారు. చక్కెర పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే మొలాసిస్ ద్రావణంలో ఈస్టును కలిపి ఇథైల్ ఆల్కహాల్ను తయారు చేస్తారు. మందుల తయారీలో సూక్ష్మ జీవనాశకాలు యాంటీబయాటిక్స్. మన శరీరంలో వ్యాధికారక సూక్ష్మజీవులను చంపే మందులను సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అంటారు. వీటిని కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవుల ఉదాహరణ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పెంచడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. పెన్సిలిన్, ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్ మందులు బ్యాక్టీరియా వల్ల వచ్చే డయోరియా, సెప్టిసిమియా విషపూరిత రక్తం, టైఫాయిడ్, క్షయ, గనోరియా వ్యాధులను నయం చేస్తాయి. సూక్ష్మజీవనాశకాలను జంతువుల, మొక్కలలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నిరోధించడానికి ఉపయోగిస్తారు. యాంటీబయాటిక్స్ ఉపయోగించే విధానం. యాంటీబయాటిక్స్ను ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించరాదు. అర్హత కలిగిన డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారమే ప్రయోగించాలి. అవసరం లేకుండా ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వలన వ్యాధికర క్రిములపై ప్రభావం చూపే తెల్ల రక్త కణాలపై ప్రభావం చూపుతాయి. తెల్ల రక్త కణాలు వచ్చేసి ప్రతిరక్ష అవి యాంటీబాడీస్గా పనిచేస్తాయి. అలాగే జీర్ణ వ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియాలను నశింపచేస్తాయి. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే మన శరీరాన్ని బలహీనపరుస్తాయి. రోగకారక బ్యాక్టీరియాలు రోగనిరోధకతను రెసిస్టెన్స్ పవర్ను పెంచుకుంటాయి. సూక్ష్మజీవులు ఆవిష్కరణ. పెన్సిలిన్ ఆవిష్కరణ ఎవరు చేశారు? ఐఎంపి పెన్సిలిన్ ఆవిష్కరణ. దీనిని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1914 నుంచి 18 మధ్య కాలంలో ఇతడు సైన్యంలో డాక్టర్గా పనిచేశాడు. యుద్ధంలో గాయపడిన సైనికులు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్కు గురై చనిపోవడాన్ని ఈయన గమనించడం జరిగింది. దీనికి కారణాలను తెలుసుకోవడానికి సూక్ష్మజీవనాశకాలైన తన ప్రయోగశాలలో ప్రయోగాలు చేశాడు. తన ప్రయోగాలలో భాగంగా ఫ్లెమింగ్ బ్యాక్టీరియా సమూహాలను పెట్రీ డిష్లలో పెంచడం మొదలుపెట్టాడు. ఒకరోజు పెట్రీ డిష్లో పెరిగిన ఒకే రకమైన శిలీంధ్రం అందులో పెంచుతున్న బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడాన్ని ఆయన గమనించాడు. ఈ శిలీంధ్రం ఉత్పత్తి చేసిన పదార్థాన్ని వేరు చేసి ఇతర బ్యాక్టీరియా సమూహాలపై కూడా పరీక్షించాడు. ఆ పదార్థం ఇతర వ్యాధులు కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నిరోధించినట్లు తెలుసుకున్నాడు. ఈ విధానం వేరు చేసిన శిలీంధ్రమే పెన్సిలియం నోటేటం. శిలీంధ్రం ఉత్పత్తి చేసిన ఈ పదార్థానికి ఫ్లెమింగ్ పెన్సిలిన్ అని పేరు పెట్టడం జరిగింది. బ్యాక్టీరియా చంపే మందుకు సూక్ష్మజీవనాశకం అనే పేరు పెట్టడం జరిగింది. 1929 సంవత్సరంలో సూక్ష్మజీవనాశకం అయిన పెన్సిలిన్ ఆవిష్కరణను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. పెన్సిలిన్ కనుగొన్నందున
డాక్టర్ ప్లేమింగ్, డాక్టర్ హోవర్డ్ రీడ్, డాక్టర్ ఎర్నెస్టీ బిచెన్ లకు 1945లో నోబెల్ బహుమతులు కూడా రావడం జరిగింది. పెన్సిలిన్ ఆవిష్కరణ పెప్టోమైసిన్, ఆరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ లాంటి సూక్ష్మజీవనాశకాల ఆవిష్కరణకు దారితీసింది. టీకాలు. మనం ఏదైనా వ్యాధికి గురైనప్పుడు వాటిని తగ్గించేందుకు డాక్టర్లు మందులు ఇస్తుంటారు. ఈ మందులు మనం టానిక్, టాబ్లెట్లు, ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం. దీనివల్ల వ్యాధి వెంటనే నయం అవుతుంది. కానీ వ్యాక్సిన్, టీకాలు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందే రక్షించుకోవచ్చు. ఈ టీకాలు మనల్ని చాలా కాలం పాటు చాలా వ్యాధుల నుండి రక్షిస్తాయి. కొన్ని వ్యాధులు జీవితాంతం కూడా కొన్ని వ్యాధులు రాకుండా జీవితాంతం కూడా రక్షిస్తాయి అన్నట్టు. 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. ప్రతిరక్షకాలు, యాంటీబాడీస్. ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి రక్షించుకునేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తున్న వాటిని యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు అంటాం. ప్రతిరక్షకాలు వ్యాధి కలిగించే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి. ఒకవేళ చంపేసిన లేదా బలహీనపరిచిన సూక్ష్మజీవులను మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా మన శరీరం ప్రతిరక్షకాలను తయారు చేసుకొని నిల్వ ఉంచుకుంటుంది. అదేవిధంగా పోలియో చుక్కలు వేసినప్పుడు కూడా శరీరం పోలియోను కలిగించే సూక్ష్మజీవులను ఎదుర్కోవడానికి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి శరీరంలో నిల్వ ఉంచుకుంటుంది. ప్రతిరక్షకాలు వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కొని నిర్మూలించి వ్యాధులు రాకుండా కాపాడతాయి. వ్యాక్సినేషన్. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. వ్యాక్సినేషన్ అంటే ఏంది? ఇంపార్టెంట్. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటాం మనం. పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్నది జాన్ స్నాక్ 1952. పోలియో చుక్కలు కనుగొన్నది ఆల్బర్టో విన్ 1957. పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలో పోలియో వ్యాధి రాకుండా వ్యాక్సిన్ నిర్వహిస్తుంది. మరికొన్ని వ్యాధులు రాకుండా ఇంజెక్షన్, టీకా రూపంలో వ్యాక్సిన్ను ఇస్తారు. ఉదాహరణ అమ్మవారు, కోరింత దగ్గు, హెపటైటిస్, ధనుర్వాతం, తట్టు, డిప్తీరియా లాంటి వాటికి కూడా టీకా ఇస్తారు. 18వ శతాబ్దంలో చేసిన పరిశోధనలు ఈ వ్యాక్సిన్ కనుగొనడానికి తోడ్పడ్డాయి. ఈ రోజు సూక్ష్మజీవుల నుండి వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు మానవులు మరియు జంతువులు వివిధ రోగాల బారి నుండి రక్షిస్తాయి. కుక్క కాటుకు రేబీస్ వ్యాక్సిన్ను లూయిస్ పాస్చర్ కనుగొనడం జరిగింది. రేబీస్ కలుగజేసే వైరస్ ఉన్న కుక్క మనిషిని కాటువేయడం ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తుంది. క్లినాప్సిల్లా క్లియోపిస్ ప్లేగు వ్యాధిని కలిగిస్తుంది. పేను, రిలాప్సింగ్ జ్వరము ఏ జీవి వల్ల వస్తుంది అని చాలాసార్లు కొన్ని ఎగ్జామ్లో అడిగారు. పేను ద్వారా రిలాప్సింగ్ జ్వరం కలిగిస్తుంది. మశూచి టీకా ఆవిష్కరణ ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. గ్రామీణ ప్రాంతంలోనే తన వైద్య వృత్తిని చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కనిపెట్టిన వ్యాక్సిన్ అనేక వ్యాధుల నుండి మానవజాతికి అంతరించిపోకుండా ఎంతో సహాయపడుతుంది. వైద్యం కోసం ఈయన వద్దకు వచ్చిన మశూచి సోకిన వారు ఆవులకు వచ్చే వ్యాధి సోకిన రైతులు కూడా వచ్చేవారు. ఎవరికైతే కోపాక్స్ సోకుందో వారికి మశూచి సోకకపోవడాన్ని ఆయన గమనించాడు. ఎవరికైతే కోపాక్స్ సోకుతుందో వారికి మశూచి సోకపోవడాన్ని ఆయన గమనించాడు. అంటే కోపాక్స్ సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అభివృద్ధి చెంది అది వారిలో మశూచి వ్యాధి రాకుండా కాపాడుతుందని గుర్తించాడు. 1776లో ఎడ్వర్డ్ జెన్నర్ పాల డైరీలో పనిచేస్తే కోపాక్స్ సోకిన వ్యక్తి శరీరం మీద ఉన్న బొబ్బ నుండి స్రావాన్ని తీసి ఆరోగ్యంగా ఉన్న 8 సంవత్సరాల బాలునికి ఇచ్చారు.
6 వారాల తర్వాత ఆ బాలుని మశుచికి గురి చేశారు, కానీ ఆ బాలులో ఎటువంటి మశుచి లక్షణాలు కనిపించలేదు. అంటే కోపాక్స్ బొబ్బాస్రావంలో ఉండే పదార్థం మశుచి వ్యాధి రాకుండా వ్యాక్సిన్ల లాగా పనిచేస్తుందన్నమాట. ఈ మశుచి వ్యాక్సిన్ లక్షలాది మందిని భయంకరమైన వ్యాధి నుంచి రక్షించింది. ఈ వ్యాక్సిన్ ఆవిష్కరణ తర్వాత కాలంలో అనేక వ్యాక్సిన్ ఆవిష్కరణకు దారి తీసింది. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వాకా అంటే ఆవో అని అర్థం. నేలలో ఉండే సూక్ష్మజీవులు నేరాసారం గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ఉండే వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. మొక్కలు పోషకాలను తయారు చేసుకోవడానికి నత్రజని అవసరం అయితే మొక్కలు వాతావరణంలో ఉండే నత్రజని నేరుగా తీసుకోలేవు. రైజోబియం, నాస్టాక్, పంక్టిఫర్మే అనే అనబినా, అజటోబాక్టర్ మొదలైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళన రూపంలో మార్చి మొక్కలకు అందించడంలో సహాయపడతాయి. ఈ నత్రజని సమ్మేళనాలను నేలలోనికి విడుదల చేస్తాయి. వాటిని మొక్కలు తీసుకుంటాయి. నేలలో ఉండే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు జీవ సంబంధిత పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ సమ్మేళనాలుగా మార్చివేస్తాయి. ఈ సమ్మేళనాలు మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. నత్రజని స్థాపన, నైట్రేట్ ఫిక్సేషన్ అంటాం. లెగ్యుమినేసి అంటే చిక్కుడు వంటి మొక్కలు. లెగ్యుమినేసి మొక్కల వేరుబొడికలలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా, ఇది రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఎగ్జాంపుల్ వేరుశనగ, చిక్కుడు, బఠానీ. రైజోబియం బ్యాక్టీరియా చిక్కుడు జాతి వేర్ల బొడికలలో ఉంటాయి. రైజోబియం వాతావరణంలోని నత్రజని నత్రికల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి. దానిని మొక్కలు వినియోగించుకుంటాయి. అలాగే మొక్కలు రైజోబియంని అవసరాన్ని ఇస్తాయి. ఇలా రెండు ఒకదానికొకటి సాధించుంటాయి కాబట్టి ఈ సంబంధాన్ని సహజీవనం, సింబయాసిస్ అంటారు. బీటీ పత్తి గురించి. బీటీ బాసిలస్ తురింజియన్సిస్ ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం మొక్కలపై పెరిగే క్రిములను చంపివేస్తుంది. అందుకే దీనిని బయోపెస్టిసైడ్, జీవ సంబంధ పురుగుమందు అంటారు. ఈ టాక్సిన్ ఉత్పత్తి చేసే జన్యువును జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా వేరు చేసి వేరే పంట మొక్క కణాల్లోకి బదిలీ చేస్తారు. ఈ విధంగా జన్యు మార్పిడి పంట మొక్కలకు రూపొందిస్తారు. జన్యు మార్పిడి చేసి పంట మొక్కలను రూపొందిస్తారు. ఈ జన్యు మార్పిడి మొక్కలు తమకు తామే స్వయంగా పురుగుల నుండి రక్షించుకుంటాయి. ఈ మొక్కలు తిన్న పురుగులు చనిపోతాయి. ఇలాంటి మొక్కలు మనుషులతో సహా ఇతర జంతువుల మీద తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయనే భావన కూడా ఉంది. ఆప్షన్ 2 అపాయకరమైన సూక్ష్మజీవులు. అంటే హానికరమైన సూక్ష్మజీవుల గురించి చూద్దాం. సూక్ష్మజీవులు మానవులకు, పంటలకు, జంతువులకు వివిధ రకాల వ్యాధులను కలుగజేస్తాయి. ఇవి ఆహార పదార్థాలను, దుస్తులను, ఇతర వస్తువులను పాడు చేస్తాయి. మానవుల్లో వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు మన పరిసరాల్లో అంతటా వ్యాపించి ఉంటాయి. వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు, పాథోజన్స్ అంటాము. వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులను పాథోజన్స్ లేదా వ్యాధి జనకాలు అని అంటాం. వ్యాధి జనకాలు. వ్యాధులు మరియు వ్యాధులకు గల కారణాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమని పిలిచామంటే అంతకుముందు పాథాలజీ అని అంటాం. వ్యాధి జనకాలు తాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధికి గురైన వ్యక్తులను తాకడం ద్వారా, రోగవాహకులైన జంతువుల ద్వారా, కీటకాల ద్వారా కూడా వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంటువ్యాధులు. ఒకరి నుండి సంక్రమించే వ్యాధులని అంటువ్యాధులని అంటారు. కమ్యూనికబుల్ డిసీజెస్. ఎగ్జాంపుల్ జలుబు, దగ్గు, కండ్లకలక, కంజక్టివైటిస్ అంటాం దీన్ని, మశూచి, స్వైన్ ఫ్లూ, క్షయ అంటే టీబీ, చికెన్ గున్యా, టైఫాయిడ్,
అమ్మవారు చికెన్ పాక్స్. ఈ అంటువ్యాధులు గాలి, నీరు, రోగితో సన్నిహితంగా ఈగలు, దోమల ద్వారా వ్యాపిస్తాయి. వాహకం క్యారియర్స్ వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను ఇతర జీవుల్లోకి ప్రవేశపెట్టే వాటిని వాహకం అని అంటారు. లేదా వ్యాధికారక క్రిములను ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపింపజేసే వాటిని వాహకాలు అని అంటాం. ఉదాహరణ మలేరియా సూక్ష్మజీవికి ఆడ ఎనాఫిలిస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. ఈ వాహకాలను నియంత్రించడం ద్వారా వాహక వ్యాధులను అరికట్టవచ్చు. మన చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. డయోరియా, కలరా, టైఫాయిడ్ వ్యాధులు ఈగలు వ్యాపింపజేస్తాయి. ఈగలు చెత్త చెదారం పైన వ్యాధితో బాధపడే వ్యక్తులు, జంతువుల మలంపై వాలినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులు ఈగ శరీరానికి అంటుకుంటాయి. ఇవి మూతలు పెట్టిన ఆహార పదార్థాలపై వాలినప్పుడు బదిలీ అవుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్న వారికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం మూతలు పెట్టిన పదార్థాలు తినకూడదు. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు పెట్టాలి. ఈగలు చెత్త చెదారాలపై ఉత్పత్తి అవుతాయి. అందుకే మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈగలను నియంత్రించవచ్చు. ఈగలను నిరోధించాలంటే చేయాల్సిన కార్యక్రమాలు. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే మశూచి, మలేరియా, మెదడు వ్యాపు, తట్టు, గౌద బిళ్ళలు, ఆటలమ్మ. ఈ తట్టు, గౌద బిళ్ళలు, ఆటలమ్మకి ఎంఎంఆర్ టీకాని ఇవ్వడం జరుగుతుంది చిన్నప్పుడు. స్వైన్ ఫ్లూ, పోలియో, హిమోఫిలిస్, ఇన్ఫ్లుయెంజా, చికెన్ గున్యా, అమీబియాసిస్ జంతువులు వైరస్ వ్యాధులు. ఆవులకి కౌపాక్స్, చేపలకి మొప్పకుళ్ళు వ్యాధి, కోళ్లకు పాల్పాక్స్ అనే వ్యాధి వస్తాయి. మానవుల్లో బ్యాక్టీరియా వలన సంభవించే వ్యాధులు. క్షయ అనే వ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుంది. నివారణ బీసీజీ టీకా. టీబీకి బీసీజీ టీకా. కలరా లేదా టైఫాయిడ్ అనే వ్యాధి కలుషిత నీరు, ఆహారం, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. నివారణ వ్యక్తిగత పరిశుభ్రత. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, డిపిటి అనే వ్యాధులు కలుషిత నీరు, ఆహారం, ప్రత్యక్ష పద్ధతుల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధులు కలుగజేసే బ్యాక్టీరియా. క్షయాన్ని మైక్రోబ్యాక్టీరియం ట్యూబెర్కులోసిస్, కలరా విబ్రియా కలరే. కుష్టి వ్యాధిని మైకోబ్యాక్టీరియం లెప్రే. డిప్తీరియా కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా. కోరింత దగ్గును పెర్టుసిస్, పోర్టునెల్లా పెర్టుసిస్, బోర్డునెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా. ధనుర్వాతాన్ని క్లాస్ట్రిడియం ట్రిటాని. బోటులీనాన్ని క్లాస్ట్రిడియం బోటులీనం అనే బ్యాక్టీరియా కలిగజేస్తుంది వ్యాధిని. సూక్ష్మజీవుల వలన జంతువులో కలిగే వ్యాధులు. పశువులు, గొర్రెలు మరియు మేకలు అంత్రాక్స్ వ్యాధి ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. కోళ్ళు పాల్పాక్స్, బర్డ్ ఫ్లూ. పశువులు గాలికుంటు వ్యాధి. తర్వాత సెప్టిసిమియా. చేపలు, రొయ్యలకు మొప్పకుళ్ళు వ్యాధి. మొక్కలలో సూక్ష్మజీవుల ద్వారా కలుగజేసే వ్యాధులు. సిట్రస్ కంకర్, నిమ్మలో బ్యాక్టీరియా వ్యాధి. టీఎం వ్యాధి టొబాకో మొజాయిక్ వైరస్ టీఎంవి. టీఎం వ్యాధి పొగాకు వచ్చే వ్యాధిని వైరస్ ద్వారా టీఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ అనే వైరస్ వ్యాధిని కలిగిస్తుంది. తర్వాత తిక్క తెగులు వేరుశెనగ శిలీంధ్రం ద్వారా వస్తుంది.
కాటిక తెగులు వరిలో శిలీంధ్రం ద్వారా, ఎర్రకుళ్ళు తెగులు చెరుకులో శిలీంధ్రం ద్వారా వస్తాయి. తర్వాత శిలీంధ్రాల గురించి. శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు: వరికి అగ్గి తెగులు పైరిక్యులేరియా వైరజే, చెరుకుకు ఎర్రకుళ్ళ తెగులు కొలిటోట్రైకమ్ పాల్కేటం, వేరుశనగకి తిక్క తెగులు పెర్కోస్పోరా అరాకిడికేటి పర్పలేట్ అంటాం మనం. ఆహారం విషతుల్యం కావడం: కొన్ని సూక్ష్మజీవులు విష పదార్థాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఆహార పదార్థం కలుషితం అవుతుంది. మనం తినే ఆహార పదార్థం మీద సూక్ష్మజీవులు పెరిగినట్లయితే ఆహారాన్ని పాడు చేస్తాయి. పాడైన ఆహారం చెడు వాసన వస్తుంది, రుచి మారిపోతుంది. ఆహార పదార్థంలో ఉండే తేమ, నీరు సూక్ష్మజీవులు పెరగడానికి కారణం. కలుషితమైన ఆహారం తింటే వాంతులు, విరేచనాలు వస్తాయి, ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది. క్లాస్ట్రిడియం బోటులినం బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. దీనివల్ల కలిగే వ్యాధిని బోటులినం అంటాం మనం. బోటులిజం లేదా బోటులినం అంటాం. ఆహారం పాడు కాకుండా నిల్వ చేయడం పద్ధతి. పచ్చళ్ళు ఉప్పు, కారం, నూనె కలవడం ద్వారా పాడవు. జాము, జెల్లీలు, పండ్ల రసాలు చక్కెర పాకంతో వేడి చేయడం, కూరగాయల ముక్కలు, చేపలు, ఉప్పు కలిపి ఎండబెట్టడం. ఆహార పదార్థం నుండి నీరు, తేమను తొలగించినప్పుడు సూక్ష్మజీవులు పెరగవు. పదార్థాలను వేడి చేయడం ద్వారా, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం ద్వారా కూడా నిల్వ చేయవచ్చు. పాశ్చరైజేషన్ ఇంపార్టెంట్. పాశ్చరైజేషన్ గురించి చూద్దాం. పాలను శుద్ధి చేసే ప్రక్రియనే పాశ్చరైజేషన్ అంటాం మనం. పాలను శుద్ధి చేసే ప్రక్రియను పాశ్చరైజేషన్ అని పిలుస్తాం. ఇది ఒక రకమైన నిల్వ చేసే విధానం. ఈ విధానంలో సేకరించిన పాలను 72 సెంటీగ్రేడ్ వరకు 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. తర్వాత చల్లార్చి నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధించబడతాయి. ఈ పద్ధతిని లూయిస్ పాస్చర్ కనుగొన్నాడు. దీనిని HTST అంటే హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చురేషన్ అంటాం మనం. హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చురేషన్ అంటారు. లూయిస్ పాస్చర్ ఇతడు 1822 ఫ్రాన్స్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. ఇతడు ఒక పెయింటర్. అతడు స్ఫటికాలపైన పరిశోధన చేసేవాడు. ఆ సమయంలో వైన్ పరిశ్రమలో నిల్వ ఉంచిన వైన్ పాడైపోతుండడం వల్ల పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఈ పరిశ్రమ యజమానులు పాస్చర్ను కలిశారు. లూయిస్ పాస్చర్ని కలిసి పాస్చర్ దీనిపై అధ్యయనం చేసి వైన్ పాడవడానికి దానిలోని సూక్ష్మజీవులే కారణమని తెలుసుకున్నాడు. ఈ సూక్ష్మజీవులను వేడి చేయడం ద్వారా నియంత్రించవచ్చు అని భావించడం జరిగింది. ఈ పాశ్చరైజేషన్ పద్ధతిని కనుగొనడానికి దారితీసింది. ఇతడు క్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కుక్క కాటుకు వ్యాక్సిన్ని కనుగొన్నాడు. రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ని కనుగొన్నాడు. అలాగే అంత్రాక్స్ వ్యాధికి కూడా వ్యాక్సిన్ను కనుగొన్నాడు. అంత్రాక్స్ వ్యాక్సిన్ను కనుగొన్నాడు. సూక్ష్మజీవుల వలన పట్టు పురుగులకు కలిగే వ్యాధులను నియంత్రించే పద్ధతులు కనిపెట్టడం ద్వారా పాస్చర్ ఫ్రాన్స్, జర్మనీలను సిల్క్ పరిశ్రమలను రక్షించడం జరిగింది. పట్టు పురుగులకు హాని కలిగించే లాజారో స్పెల్లంజోని వంటి సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చని నిరూపించాడు. మానవులు, జంతువులు వివిధ రకాల వ్యాధుల స్థితులను అధ్యయనం చేసి వాటిని నియంత్రించడం, తెలిపాలు నిల్వ చేయడం లేదా ప్యాకింగ్ చేయడం. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, శీతల పానీయాలు, తినుబండాలు మొదలైన వాటిని గాలి తగలని డబ్బాలలో నిల్వ చేసి అమ్ముతున్నారు. ఈ ప్యాకింగ్ సూక్ష్మజీవులు ప్రవేశించకుండా కాపాడుతుంది. ఇలా నిల్వ చేయడం ద్వారా
ఆహార పదార్థాన్ని పాడు చేయకుండా చూద్దాం. ఆహార పదార్థం పాడకుండా నిర్మించవచ్చు. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఆహార నాణ్యతను ఎక్కువ కాలం కాపాడవచ్చు. కొన్ని రకాల పదార్థాలను దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో పాటు అన్ని కాలాల్లో అందుబాటులో ఉంచవచ్చు. పాశ్చరైజేషన్ ఆవిష్కరణ సూక్ష్మజీవిరహిత విధానం స్టెరిలైజేషన్ ప్రాసెస్ కనుగొనడానికి దారితీసింది. సూక్ష్మజీవిరహిత విధానం స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటే ఈ విధానంలో స్టెరిలైజేషన్ గది లేదా పెట్టెలో ఉంచిన వస్తువులను చాలా ఎక్కువ వేడి వద్ద 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. దీనితో హానికర సూక్ష్మజీవులు నశిస్తాయి. శస్త్రచికిత్సకు ఉపయోగించే సామాగ్రిని తప్పకుండా స్టెరిలైజ్ చేసి వాడాలి. ఇలా చేయడం వల్ల రోగాలు ఇన్ఫెక్షన్స్ సోకకుండా రోగాలను కాపాడవచ్చు. 8.4 టాపిక్ జంతువులలో ప్రత్యుత్పత్తి అనిమల్ ప్రొడక్షన్స్. అండోత్పాదకాలు రకాలు. ఓవిపారిస్ అంటే అండోత్పాదకాలు. గుడ్లు పెట్టే జీవులను మనము అండోత్పాదకాలు అని అంటాము. గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదకాలు అంటారు. ఏ జీవులు చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై రోమాలు ఉంటాయో అవి గుడ్లు పెడతాయి. చర్మంపై రోమాలు ఉండవో అవి గుడ్లు పెడతాయి. ఎగ్జాంపుల్ బల్లి, పాము, పక్షులు, చేప, కోడి, కాకి ఎగ్జాంపుల్. ఇవి ఓవిపారిస్ అంటాం. మనం గుడ్లు పెట్టే జీవులను ఓవిపారస్ అని పిలుస్తాము. శిశోత్పాదకాలు లేదా వివిపారిస్ అంటాం. పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలు లేదా వివిపారస్ అంటారు. ఏ జీవులు చెవులు బయట కనిపించి చర్మంపై రోమాలు ఉంటాయో అవి పిల్లల్ని కంటాయి. ఎగ్జాంపుల్ ఆవు, ఎలుక, మానవుడు, నక్క, ఒంటె, చిరుత, పంది, పులి ఇట్లాంటి జీవులు శిశోత్పాదకాలు కిందికి రావడం జరుగుతుంది. ప్రత్యుత్పత్తి. ఒక జీవి నుండి అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి లేదా రీప్రొడక్షన్ అంటాం మనం. ఒక జీవి అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి లేదా రీప్రొడక్షన్ అంటాం. ఇది కూడా ఒక జీవక్రియ. దీని వలన జాతి అంతరించిపోకుండా ఉంటుంది. ప్రత్యుత్పత్తి ఒక జీవి యొక్క లక్షణాలను మరొక తరానికి అందజేయడాన్ని తోడ్పడుతుంది. ప్రత్యుత్పత్తి వలన జీవుల యొక్క సంఖ్య పెరుగుతాయి. జంతువుల ప్రత్యుత్పత్తి రకాలు. జంతువులలో ప్రత్యుత్పత్తి 2 రకాలు. అవి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. సంయుక్త బీజాలు ఏర్పడకుండా, సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతినే జైగోట్ లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతినే అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా ఏసెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం మనం. ఉన్నత స్థాయి జీవులలో స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణ మానవుడు, ఆవు. కానీ కొన్ని నిమ్న స్థాయి అంటే తక్కువ స్థాయి జీవులలో, డెవలప్ కాని జీవులలో స్త్రీ పురుష విభజనం ఉండదు. నిమ్న స్థాయి జీవులలో సంయోగ బీజాలు ఏర్పడవు, కానీ వాటి నుండి అవి వాటి సంతతిని మాత్రం ఏర్పరచుకోగలుగుతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు. హైడ్రా. ఇది కొరకి భవనం పద్ధతి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. దాన్నే బడ్డింగ్ అంటే కొరకి భవనం అంటే బడ్డింగ్ ద్వారా. ఈస్ట్ పారమీషియం. ద్విధా విచ్చితి అంటే బైనరీ ఫ్యూజన్ ద్వారా తన సంతానాన్ని ఏర్పరచుకుంటుంది. హైడ్రాలో కొరకి భవనం గురించి చూద్దాం ఇప్పుడు. హైడ్రాలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడతాయి. ఈ ఉబ్బెత్తి భాగాలను మనము కోరకాలు లేదా బర్డ్స్ అంటారు. ఈ కోరకాల నుంచి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. ఇటువంటి ప్రత్యుత్పత్తినే కోరకి భవనం అని అంటాం మనం. ఎగ్జాంపుల్ చూడండి. ఇది పేరెంట్ హైడ్రా తల్లి హైడ్రా మొక్క. తర్వాత నుంచి ఇది ఒక బర్డ్ అంటే బోడిపే. ఈ బోడిపే నుంచి న్యూ హైడ్రా వచ్చి తర్వాత వేరు అవ్వడం జరుగుతుంది.
న్యూ హైడ్రా సెపరేటల్స్. అమీబాలో ద్విధా విచ్ఛితి అంటే బైనరీ ఫిజన్. అమీబా మంచినీటిలో జీవిస్తుంది. దీని శరీరం ఒకే కణంతో నిర్మితమై ఉంటుంది, అందుకే దీన్ని ఏకకణజీవి అంటాం. కేంద్రకం పరిపక్వ దశకు చేరిన తర్వాత అమీబాలో ద్విధా విచ్ఛితి మొదలవుతుంది. కేంద్రకం విడిగిన తర్వాత అమీబా శరీరం రెండుగా విడిపోతుంది. ఒక తల్లి అమీబా నుండి రెండు పిల్ల అమీబాలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఇది పేరెంట్ సెల్. పేరెంట్ సెల్ ద్విధా విచ్ఛితిలో భాగంగా దానిలో ఒక కేంద్రకం రెండు కేంద్రకాలుగా ఏర్పడుతుంది. న్యూక్లియస్ డివైడ్ అంటే కేంద్రకం విభజన చెంది తర్వాత సైటోప్లాజం డివైడ్ తర్వాత కూడా ఇందులో ఉండే సైటోప్లాజం అంటే కేంద్రక ద్రవ్యం కూడా డివైడ్ అయి తర్వాత రెండు పిల్ల జీవులు ఏర్పడతాయి. దీన్ని మనము ద్విధా విచ్ఛితి అంటే అమీబాలో ద్విధా విచ్ఛితి బైనరీ ఫిజన్ అని పిలుస్తాం. ఒక తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది. ఇది ద్విధా విచ్ఛితి చెందిన తర్వాత తల్లి అమీబా అనేది తన ఉనికిని కోల్పోయి రెండు పిల్ల జీవులను ఏర్పరుస్తుంది. తర్వాత ఇది నశించిపోతుంది. ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని ద్విధా విచ్ఛితి బైనరీ ఫిజన్ అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం జైగోట్ని ఏర్పరచడాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఇలా ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటామని అనుకున్నాం. పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు స్పెర్మ్ మరియు స్త్రీ సంయోగ బీజమైన అండం ఓవంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త జీవి ఏర్పడాలంటే తప్పకుండా అండం శుక్రకణం కలిసి సంయుక్త బీజం ఏర్పడాలి. అండం లేదా శుక్రకణంతో ఒక కణం లేకపోయినా పిల్లజీవి ఏర్పడదు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉదరం దిగువ భాగంలో అమరి ఉంటుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు ముష్కాలు, ఇవి ఒక జత ఉంటాయి. శుక్రవాహికలు ఒక జత. పురుషాంగం. ముష్కాల గురించి చూసుకున్నట్లయితే ముష్కాలు అండాకారంలో ఉంటాయి. ఇవి మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ముష్క గుణులలో అమరి ఉంటాయి. శుక్రవాహికలు. ప్రతి ముష్కం నుండి ఒక్కొక్క శుక్రవాహిక బయలుదేరుతుంది. శుక్రవాహికలు పురుషాంగంలోకి తెరుచుకుంటాయి. శుక్రకణాలు శుక్రవాహికల ద్వారా ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు విడుదలవుతాయి. శుక్రకణం. శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి. శుక్రకణం తల, మధ్య భాగం, తోక అనే భాగాలను కలిగి ఉంటుంది. తల, మధ్య భాగం మరియు తోక అనే మూడు భాగాలను కలిగి ఉంటుంది. తల భాగంలో కేంద్రకం ఉంటుంది. ఇది ఈ శుక్రకణం యొక్క నియంత్రణ దీని ఆధీనంలో ఉంటుంది. మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇక్కడ అనేక మైటోకాండ్రియాలు అంటారు. మైటోకాండ్రియాలు మనము కణశక్తి భాండాగారాలు అని కూడా పిలుస్తాము. దీని యొక్క చలనానికి మైటోకాండ్రియాలే, శుక్రకణం యొక్క చలనానికి శక్తిని అందించేది మైటోకాండ్రియాలు. ఈ మైటోకాండ్రియాలు శుక్రకణాలు చలించడానికి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. పురుషాంగం. స్త్రీ జీవితో సంపర్కం జరపడానికి సహాయపడుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం లోపల నాభి కొంచెం దిగువగా ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు స్త్రీబీజ కోశాలు ఒక జత, ఫాలోపియన్ నాళాలు ఒక జత, గర్భాశయం మరియు బాహ్యజననాంగం అనే భాగాలు ఉంటాయి. స్త్రీబీజ కోశాల గురించి చూద్దాం. స్త్రీబీజ కోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. స్త్రీబీజ కోశాలు స్త్రీబీజ కణాలను అండాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీబీజ కణాలు అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా మానవులో స్త్రీబీజ కోశాల నుండి 28 రోజులకు ఒకసారి ఒక పరిపక్వమైన అండం విడుదల అవుతుంది. అండం గోళాకారంలో ఉంటుంది. అండం చుట్టూ ఉన్న పొర బలమైన కణజాలంతో ఏర్పడి ఉంటాయి. శుక్రకణంతో కలవక ముందు ఏకస్థితిక అప్లైడ్ అంటే ఏకస్థితికంలో ఉంటుంది అండం. అండంతో
అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంతో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. ఇది కేంద్రకం. ఈ టోటల్ అండం అయితే ఇందులో కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. ఫాలోపియన్ నాళాలు. ప్రతి స్త్రీ బీజకోశం నుండి ఒక జత ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది. గర్భాశయం. శిశువు యొక్క పెరుగుదల గర్భాశయంలో జరుగుతుంది. పిండం గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొని ఉంటుంది. బాహ్య జననాంగం. పురుష జీవి యొక్క శుక్రకణాలను స్త్రీ జీవిలోకి ప్రవేశపెట్టడానికి సహాయపడుతుంది. పురుషుని యొక్క శుక్రకణాలను స్త్రీ జీవిలోకి ప్రవేశపెట్టడానికి సహాయపడుతుంది. అండంతో శుక్రకణం కలయిక లేదా దీన్ని ఫలదీకరణం అంటాం. ఫలదీకరణం ప్రత్యుత్పత్తి మొదటి దశలో శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందుతుంది. పురుషుడు, స్త్రీ. ముష్కాలు, స్త్రీ బీజకోశాలు, శుక్రకణం మరియు అండం. ముష్కాల నుంచి శుక్రకణం, స్త్రీ బీజ కణాల నుంచి అండం. ఈ రెండు వచ్చి కలవడం ద్వారా సంయుక్త బీజం జైగోట్ ఏర్పడుతుంది. జైగోట్ తర్వాత సంయుక్త బీజం కాస్త పిండం, పిండం కాస్త జీవిగా మారుతుంది. రెండు కణాలలోని కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారితే దీన్ని ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం ఒక కణం అయినప్పటికీ అది ద్వైస్థితిక దశలో ద్వైస్థితిక దశలో ఉంటుంది. శుక్రకణం ప్లస్ అండం సంయుక్త బీజం. నెక్స్ట్ పిండాభివృద్ధి గురించి. ఫలదీకరణలో ఏర్పడిన సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరచుకుంటుంది. ఆ కణాలని కలిసి బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ కణాలే తర్వాతి వివిధ కణజాలాలు అవయవంగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందిన నిర్మాణాన్ని పిండం, ఎంబ్రియో అని పిలుస్తాం. ఏమంటాము? ఎంబ్రియో అని పిలుస్తాం. పిండం గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొని ఉంటుంది. పిండం యొక్క తదుపరి అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. పిండంలోని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, ముక్కు మరియు చెవి వంటి అవయవాలు ఏర్పడతాయి. ఇలా పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని భ్రూణం అంటాం. ఏమంటాము? భ్రూణం అని పిలుస్తాం. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను గర్భం దాల్చుట అంటాం. సాధారణంగా శిశువు పుట్టడానికి సుమారుగా 270 నుంచి 280 రోజులు పడుతుంది. దీనిని గర్భావధి కాలం, గెస్టేషన్ పీరియడ్ అంటారు. అంతర ఫలదీకరణం, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. అంతర ఫలదీకరణం గురించి చూద్దాం. శుక్ర కణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించి సంయుక్త బీజం ఏర్పరచడాన్ని అంతర ఫలదీకరణం అంటాం. అంతర ఫలదీకరణం జరిగే జంతువుల్లో దాని కొరకు ప్రత్యేక అవయవ నిర్మాణం ఉంటుంది. ఎగ్జాంపుల్ కీటకాలు, కొన్ని రకాల కీటకాలు, పాములు, పక్షులు, బల్లులు, క్షీరదాలు. స్త్రీలలో ఫలదీకరణం ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. బాహ్య ఫలదీకరణం అంటే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. స్త్రీ జీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణను బాహ్య ఫలదీకరణం అంటాం. ఎగ్జాంపుల్ కప్ప, చేప. ఇవి ఒక గుడ్డు నీటిపైన వదిలిపెట్టడం వల్ల జీవులు ఏర్పడతాయి. దీన్ని బాహ్య ఫలదీకరణం అంటాం మనం. క్లోనింగ్. కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతిని క్లోనింగ్ అంటాం మనం. ఒక కణాన్ని పోలి ఉన్న కణాన్ని తయారు చేయడాన్ని మనము క్లోనింగ్ అంటాం. ఈ ప్రక్రియలో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. సేమ్ టు పెరెంటల్ పార్ట్స్. మొట్టమొదటి ఇయాన్ విల్కట్ మరియు అతని సహచరులు రొజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిసన్ బర్గ్లో జీవులలో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. డాలి అనే సరికొత్త గొర్రెను జూలై 5, 1996 1996 జూలై 5 క్లోనింగ్ ద్వారా సృష్టించారు. ఇది డాలి మొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందింది. డాలిని క్లోనింగ్ ద్వారా సృష్టించిన విధానం. ఆడాఫిన్ డార్పేటా గొర్రె యొక్క స్తనగ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించి నల్లముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క కేంద్రకం తీసివేసిన అండంతో పొందుపరిచారు. ఇలా పొందుపరచబడిన అండాన్ని స్కాటిష్ ఆడగొర్రెలో ప్రవేశపెట్టారు.
పిండం పెరుగుదల పూర్తయిన తర్వాత స్కాటిష్ ఆడగొర్రె డాలీకి జన్మనిచ్చింది. డాలీ తల్లి వల్ల ముఖం కలిగిన ఆడగొర్రె అయినప్పటికీ దాని ఆకారం ఖచ్చితంగా ఫిన్ డార్విటా గొర్రెలాగే ఉంది. స్కాటిష్ ఆడగొర్రె అండం నుండి కేంద్రకం తొలగించడం ద్వారా దానికి స్కాటిష్ లక్షణాలు రాలేదు. డాలీ సహజ ప్రత్యుత్పత్తితో అనేక సార్లు పిల్లలకు జన్మనిచ్చింది. చివరకు ఫిబ్రవరి 14, 2003న ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి గురై డాలీ మరణించింది. డాలీ తర్వాత అనేక ప్రయోగాలు చేస్తున్నారు కానీ ఇంతవరకు విజయవంతం కాలేదు. ఎగ్జాంపుల్ 8.5 కోమర దశ అడల్సెన్స్ గురించి చూద్దాం. కోమర దశ పిల్లల్లో ఎదుగుదల 5 నుంచి 19 సంవత్సరాల మధ్యకాలంలో బాగా ఉంటుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ దశను కోమర దశ అని అంటాం. ఈ దశలో శరీరం బయట లోపల అనేక మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణ ఎత్తు పెరగడం, గొంతు మారడం, మొటిమలు అవడం, తలను పదే పదే దువ్వడం. సమవయస్కులతో మాత్రమే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. కోమర దశలో ఉన్న బాలబాలికలు వాళ్ళ సమస్యలను తల్లిదండ్రులతో చర్చించడానికి ఇష్టపడరు. ఈ దశలో వచ్చే శారీరక మార్పులు ఒత్తిడికి, అనేక అపోహలకు గురి చేస్తాయి. తాము పిల్లల పెద్దల అనేది నిర్ణయించుకోలేరు. మనిషి జీవితంలో ఇది సందిగ్ధతకు గురయ్యే దశ. కోమర దశలో వచ్చే మార్పులు. ఎత్తులో పెరుగుదల అనేది మానవులో జరిగే ఒక ముఖ్యమైన ప్రక్రియ. మానవుల్లో పెరుగుదల జీవితాంతం పెరగదు. మనం నిర్దిష్ట వయసు, నిర్దిష్ట ఎత్తు మాత్రమే పెరుగుతాము. ఎత్తులో పెరుగుదల అనేది కోమర దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ఎత్తు పెరగడమే కాకుండా మెల్లమెల్లగా చిన్నపిల్లల లక్షణాలు తగ్గిపోతాయి. మొట్టమొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18వ సంవత్సరం వచ్చినట్టుకి ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. 11 నుంచి 16 సంవత్సరాల మధ్య కాలంలో అమ్మాయిల పెరుగుదల వేగంగా జరుగుతుంది. అబ్బాయిలలో 18 సంవత్సరాల తర్వాత పెరుగుదల దావుగా ఆగిపోతుంది. వ్యక్తికి మధ్య పెరుగుదలలో మార్పు ఉంటుంది. కొంతమందిలో మొదట పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది కానీ తర్వాత నెమ్మదిస్తుంది. కోమర దశలో అమ్మాయిలు అబ్బాయిలకు కంటే వేగంగా పెరుగుతారు. ఉదాహరణ 11వ ఏట అబ్బాయిలు 84%, 11వ ఏట అమ్మాయిలు 88% పెరుగుతారు. భవిష్యత్తులో పెరగగలిగే సంపూర్ణ మొత్తం ఎత్తును తెలుసుకోవడం. సంపూర్ణ ఎత్తు ప్రస్తుత ఎత్తు బై ఉండవలసిన పూర్తి ఎత్తు ఇంటూ 100. ఎత్తు పెరగడంలో వంశపారపర్యం వంటి చాలా కారణాలు ముడిపడి ఉంటాయి. సరైన పోషకాలు తీసుకోవడం వల్ల అనేది చాలా ముఖ్యమైన అంశం. శరీరంలో జరిగే మార్పులు. అమ్మాయిల కంటే అబ్బాయిలో భుజాలు వెడల్పుగా మారుతాయి. అబ్బాయిలలో కండరాలు గట్టిపడతాయి. అదే అమ్మాయిలలో నడుము కింద భాగం వెడల్పుగా మారుతుంది. అమ్మాయిల్లో ఈ మార్పు తర్వాతి కాలంలో బిడ్డలకు జన్మనివ్వడంలో తోడ్పడుతుంది. అమ్మాయిలలో సుకుమారతనం పెరుగుతుంది. కోమర దశలో అబ్బాయిలు అమ్మాయిలతో జరిగే మార్పులు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణ కోమర దశలో అబ్బాయిలతో కనిపించే ఆడమ్ యాపిల్. గొంతు భాగంలో ఉబ్బెత్తు భాగాన్ని ఆడమ్ యాపిల్ అంటాం. ఈ ఉబ్బెత్తు నిర్మాణం ఆడమ్ యాపిల్ స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వల్ల ఏర్పడుతుంది. స్వరపేటికలో 9 మృదులాస్థులు ఉంటాయి. ఈ 9 మృదులాస్థులో థైరాయిడ్ మృదులాస్థి పెద్దదిగా ఉంటుంది. ఇది గొంతు భాగంలో బయటకు పొడుచుకు ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. కోమర దశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగడం వల్ల ఆడమ్ యాపిల్ ఏర్పడుతుంది. కోమర దశలో వెలువడే కొన్ని రకాల పురుష హార్మోన్ల ప్రభావం వల్ల ఇది జరుగుతుంది. హార్మోన్స్ ఒక రకమైన రసాయన నియంత్రకాలు. ఈ హార్మోన్ల ప్రభావం వలన స్వరపేటికలో మృదులాస్థికి అతికి ఉన్న కండరాలు వదులు అవుతాయి మరియు మందంగా తయారవుతాయి. ఈ వదులైన కండరాల గుండా గాలి ప్రవేశించినప్పుడు శబ్దాలు బొంగురుగా వస్తాయి. స్వరపేటిక కండరాలు పూర్తిగా పెరిగిన తర్వాత బొంగురుతనం తగ్గి గొంతు గంభీరంగా మారుతుంది. అందుకే కోమర దశలో ఉన్న బాలుల కంటే ప్రౌఢ దశలో ఉన్న పురుషుల గొంతు స్పష్టత ఉంటుంది. కోమర దశ పూర్తయిన తర్వాత ఒక స్థిరమైన స్వరం వస్తుంది. కోమర దశలో అబ్బాయిలతో గొంతు బొంగురుగా, అమ్మాయిలతో గొంతు సన్నగాను మారుతుంది. చెమట లేదా మొటిమలు. కోమర దశలో ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు
కలవరానికి గురి చేస్తాయి. ఒక్కొక్కసారి మొటిమలు చీము పట్టి కురుపులుగా మారుతుంటాయి. ఇలా జరగడానికి కారణం కోమర దశలో చెమట గ్రంథులు స్వెట్ గ్లాండ్స్, తైల గ్రంథులు అంటే సెబికస్ గ్లాండ్స్ చురుకుగా ఉంటాయి. ఈ కారణం చేత మూక మీద ఎక్కువ మొటిమలు వస్తాయి. చెమట గ్రంథులు విడుదల చేసే స్రావాల వలన ఎక్కువగా చెమట పట్టడం, తైల గ్రంథులు విడుదల చేసే స్రావాల వలన ఎక్కువగా ముఖం జిడ్డుగా మారడం జరుగుతుంది. కొన్నిసార్లు శరీరం నుండి ఒక రకమైన వాసనలు కూడా వస్తాయి. కోమర దశలో ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల అబ్బాయిలలో చూద్దాం. ముష్కాలు పురుష అవయవాలు పూర్తిగా పెరుగుతాయి. ముష్కలలో శుక్రకణాల ఉత్పత్తి మొదలవుతుంది. అబ్బాయిలలో గడ్డం మీసాలు పెరగడం మొదలవుతుంది. అమ్మాయిలో స్త్రీబీజ కోశాలు అండాలను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. అమ్మాయిలలో వక్షజాల పెరుగుదల కనిపిస్తుంది. ప్రాథమిక లైంగిక లక్షణాలు పుట్టుకతో పిల్లల్ని ఆడ లేదా మగాని గుర్తించడానికి సహాయపడే లక్షణాలను ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటారు. ద్వితీయ లైంగిక లక్షణాలు కోమర దశలో శరీరం లోపల వెలుపల వచ్చే మార్పులనే లేదా పెరుగుదలనే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. మానవ జీవితంలో ప్రత్యుత్పత్తి దశ కోమర దశలో ఎప్పుడైతే ముష్కాలు స్త్రీబీజ కోశాలు బీజకణాలను ఉత్పత్తి చేయడం మొదలు పెడతామో అప్పుడే ప్రత్యుత్పత్తి జరిపే శక్తి మొదలవుతుంది. దీనికోసం ఖచ్చితమైన వయసు అంటూ ఏమీ లేదు. కానీ ప్రత్యుత్పత్తి జరిపే శక్తి 11 నుంచి 15 సంవత్సరాల మధ్య కాలంలో ప్రారంభమవుతుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాతావరణం, తీసుకునే ఆహారం, వంశ పారంపర్యంతో ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు త్వరగా, అబ్బాయిలు ఆలస్యంగా కోమర దశలు చేరుకుంటున్నారు. దీనికి కారణం తీసుకునే ఆహారం కలుషితం అవడమే. ఉదాహరణ ఈస్ట్రోజన్ ఎక్కువ మోతాదులో ఉండే పాల తాగడం వల్ల పురుషులలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం స్త్రీలలో కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. కోమర దశలో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు శారీరకంగా పెరిగినప్పటికీ ప్రత్యుత్పత్తి అవసరమైన మానసిక పరిపక్వత ఉండదు. ఋతుచక్రం గురించి చూద్దాం. అమ్మాయిలలో కోమర దశలో ఋతుచక్రం మొదలవుతుంది. మొట్టమొదటి ఋతుచక్రాన్ని రజస్వల లేదా మోనార్క్ అని అంటాం. మొట్టమొదటిసారిగా స్త్రీబీజ కోశాల నుండి అండం విడుదలకు ఇది సంకేతం. ఋతుచక్రం మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి చార్ట్ చూద్దాం ఒకసారి. పురుషుడు, స్త్రీ, ముష్కాలు, స్త్రీబీజ కోశాలు, శుక్రకణాలు, తర్వాత అండం, స్త్రీ బీజం నుంచి అండం, తర్వాత ముష్కాల నుంచి శుక్రకణం. సంయోగానికి ఫాలోపియన్ నాళంలో సిద్ధంగా ఉన్న అండం. ఒకవేళ ఫలదీకరణం జరిగితే సంయుక్త బీజం ఏర్పడుతుంది లేదా ఋతుస్రావంగా బయటికి విడుదల అవుతుంది అన్నట్టు. ఇది ఋతుచక్రం. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా 10 నుంచి 12 సంవత్సరాల మధ్య మొదలై 40 నుంచి 45 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. కోమర దశలో ప్రవేశించగానే అండం పరిపక్వం చెంది విడుదల రావడం మొదలవుతుంది. బీజకోశాల నుండి 28 నుంచి 30 రోజులకు ఒకసారి అండం విడుదల అవుతుంది. ఒక నెలలో కుడి బీజకోశం నుండి అండం విడుదలైతే మరుసటి నెలలో ఎడమ బీజకోశం నుండి అండం విడుదలవుతుంది. ఇది శుక్రకణంతో కలిసినట్లయితే ఫలదీకరణం జరుగుతుంది. ఈ సమయంలో గర్భాశయ కుడ్యాలు ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించేందుకు వీలుగా మందంగా తయారవుతాయి. ఫలితంగా స్త్రీలు గర్భం దాల్చుతారు. ఫలదీకరణ జరగకపోతే అండం మరియు గర్భాశయ కుడ్య పొరలు రక్తంతో కలిసి బయటకు విడుదలవుతాయి. దీన్ని ఋతుచక్రం లేదా బహిష్టు కావడం అంటారు. ఇది ఒక సహజమైన ప్రక్రియ. 40 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది. దీనినే మోనోఫాజ్ దశ అంటాం. ఋతుచక్రం 28 నుంచి ఒకసారి వస్తుంది. కొంతమందిలో మొదటి ఋతుచక్రం తర్వాత కొంతకాలం క్రమ పద్ధతిలో జరగదు, కానీ కొంతకాలం తర్వాత క్రమ పద్ధతి పాటిస్తుంది. ఋతుచక్రం 1 సంవత్సరం పాటు క్రమం పాటించకపోతే స్త్రీల వ్యాధి నిపుణుల గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. కోమర దశపై హార్మోన్ల ప్రభావం. అంతఃస్రావ గ్రంథులు లేదా వినాళ గ్రంథులు. అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు, అందుకే వీటిని వినాళ గ్రంథులు లేదా అంతఃస్రావ గ్రంథులు అంటాం. ఈ గ్రంథులు కొన్ని రసాయనిక పదార్థాలను రక్తంలోకి ప్రత్యక్షంగా విడుదల
చేస్తాయి. అంతఃస్రావ గ్రంథులు పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి అంటాం, అధివృక్క గ్రంథి, ముష్కాలు, స్త్రీబీజ కోశాలు, హైపోథాలమస్, పీనియల్ దేహం, థైమస్ గ్రంథి, థైరాయిడ్ లేదా అవుటు గ్రంథి, క్లోమా గ్రంథి లేదా మూత్రపిండం. హార్మోన్లు అంతఃస్రావ గ్రంథుల నుండి స్రవించబడే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. ఈ హార్మోన్స్ మానవ శరీరంలో కొన్ని జీవక్రియలను నియంత్రిస్తాయి. ఉదాహరణ, శరీరంలో చక్కెర, కాల్షియం, లవణాల వంటి పదార్థాల పరిమాణం నియంత్రించడం, శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించడం, ఋతుచక్రం ఆరంభం ఆగిపోవడాన్ని నియంత్రించడం, గర్భధారణ, పాల ఉత్పత్తి ప్రత్యుత్పత్తి అవలయ పెరుగుదల, బాలబాలికలో కనిపించే ద్వితీయ లైంగిక లక్షణాలన్నీ హార్మోన్ల ప్రభావం వల్లనే కలుగుతాయి. గ్రంథి హార్మోన్, దాని యొక్క ప్రభావం చూద్దాం. ముష్కాలు టెస్టోస్టిరాన్ని విడుదల చేస్తాయి. శుక్రకణాల ఉత్పత్తి, ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని తోడ్పడతాయి. స్త్రీబీజ కోశాలు వచ్చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ని విడుదల చేస్తాయి. అండాల విడుదల, పిండ ప్రతిష్టాపన, ఋతుచక్రాన్ని తోడ్పడతాయి. తర్వాత నియంత్రణ, ప్రొజెస్టెరాన్ వచ్చేసి నియంత్రణ, ద్వితీయ లైంగిక లక్షణాల యొక్క అభివృద్ధి. పీయూష గ్రంథి గ్రోత్ హార్మోన్, జిఎస్ అంటే గ్రోత్ హార్మోన్, మిగిలిన అంతఃస్రావ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది, పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. తర్వాత ఎఫ్ఎస్హెచ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అండం ఉత్పత్తికి అవసరమయ్యే ఈస్ట్రోజన్ను ప్రేరేపిస్తుంది, పురుషులలో ముష్కలను ప్రేరేపిస్తుంది. తర్వాత ఎల్హెచ్, ల్యూటినైజింగ్ హార్మోన్, శుక్ర కణాలు ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది, విడుదలైన అండం ఫాలోపియన్ నాళంలోకి ప్రవేశించడానికి తోడ్పడుతుంది. అధివృక్క గ్రంథి, ఎడ్రినలిన్ ఉద్యోగాలను నియంత్రిస్తుంది. కౌమార దశ, ఆరోగ్యం. జీవితంలో ఏ దశలో అయినా ఆరోగ్యం ఉండటం చాలా అవసరం. దీనికోసం సరైన ఆహారం తీసుకుంటూ పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. కౌమార దశలో ఉన్న వారిలో శారీరక పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి ఎక్కువగా ఉంటుంది. అందుకే రకరకాల ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. సంతులిత ఆహారం అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు, కొవ్వులు ఉంటాయి. మన దేశీయ ఆహార పదార్థాలైన రొట్టె, అన్నం, పప్పు, చిరుధాన్యాలు, కాయగూరల్లో ఈ పదార్థాలు తగు మోతాదులో ఉంటాయి కనుక వీటిని తగు పరిమాణంలో తీసుకోవాలి. ఇనుము లేదా ఐరన్ అంటాం, రక్త కణాల తయారీలో తోడ్పడుతుంది కనుక ఐరన్ను లభ్యమయ్యే పదార్థాలైన ఆకుకూరలు, సిట్రస్ జాతికి చెందిన ఫలాలు, ఉసిరికాయలు, బెల్లం, మాంసం తీసుకోవడంలో కౌమార దశలో అవసరం. తర్వాత 8.5 టాపిక్ వచ్చేసి జీవ వైవిధ్యం సంరక్షణ. జీవ వైవిధ్యం, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. రంగు, ఆకారం, పరిమాణం, ఇతర లక్షణాలతో వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. ఒక జీవి విలువైనది, మరొక జీవి విలువలేనిది చెప్పలేం. దీని ప్రాధాన్యత దీన్నే జీవ వైవిధ్యం అంటారు. ప్రపంచంలో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉన్నాయి. ఇవి పైకి ఒకేలా కనిపించినప్పటికీ వాటి మధ్య వైవిధ్యాలు, భేదాలు కనిపిస్తాయి.